అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారత్ టీవీ. పొత్తులో భాగంగా జనసేన పార్టీ 2024 ఎలక్షన్స్‌లో 21 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను నిలబెడుతుంది. 21 స్థానాలలో పోటీ చేస్తుంది. అదేవిధంగా 2 పార్లమెంటు స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. దానికి సంబంధించి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న విషయంలో మొన్నటిదాకా క్లారిటీ లేదు. ఎందుకంటే బీజేపీ వచ్చింది కాబట్టి కూటమిలో మొత్తం అంతా స్థానాలు మారాయి, అభ్యర్థులు మారారు. దానికి సంబంధించి నిన్న జనసేన పార్టీ మొత్తం 18 మంది అభ్యర్థుల లిస్ట్ ఒకటి తమ యొక్క వెబ్సైట్లో కానీ అదేవిధంగా మీడియాకి రిలీజ్ చేసింది. టోటల్గా ఈ 18 మంది లిస్టు ఎవరెవరు ఉన్నారు, పాత వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొత్త వాళ్ళ పేర్లు కూడా మొత్తం చేసి ఒక 18 మంది లిస్ట్ ఇచ్చింది 21లో. ఆ 18 మంది లిస్టులో ఎవరెవరు ఉన్నారనేది ఒకసారి చూద్దాం. తమ యొక్క లెటర్ యాడ్ మీద 24వ తారీఖున రిలీజ్ చేసింది. జనసేన అభ్యర్థుల జాబితా. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలలో 11 మంది అభ్యర్థుల పేరును ఖరారు చేస్తూ ఆదివారం అర్ధరాత్రి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో నిర్ణయం తీసుకున్నారు. తొలిత 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తదుపరి 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 18 స్థానాలు ఖరారయ్యాయి. అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది. కాకినాడ లోక్సభ స్థానం నుంచి శ్రీ తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ఇటీవలే ఖరారు చేశారు అంటూ ఒక లెటర్ని రిలీజ్ చేసింది జనసేన పార్టీ. దానికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే యాజ్ యూజువల్గా మనం చూస్తే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నెల్లిమర్ల నుంచి శ్రీమతి లోకం నాగమాధవి ఆవిడ పోటీ చేస్తారు. అనకాపల్లి నుంచి మనం చూస్తే శ్రీ కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ శ్రీ పంతం నానాజీ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తారు. రాజానగరం చూసుకున్నట్టయితే మనం అంతకుముందు చెప్పుకున్నాం శ్రీ బత్తుల బలరామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తారు. తెనాల నుంచి శ్రీ నాదెండ్ల మనోహర్ ఆయన యొక్క అభ్యర్థిత్వం కూడా ఖరారైపోయింది. నెక్స్ట్ నిడదవోలు నుంచి శ్రీ కందుల దుర్గేష్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతారు అన్నట్టు తెలుస్తుంది. పెందుర్తి నుంచి శ్రీ పంచకర్ల రమేష్ బాబు ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు అన్నట్టు తెలుస్తుంది. యలమంచి నుంచి శ్రీ సుందరపు విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతున్నారు. ఆయన పేరును కూడా ఖరారు చేసింది. పి గన్నవరం నుంచి మనం చూస్తే శ్రీ గిడ్డి సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన జనసేన పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. ఫస్ట్ మనం చూసుకుంటే పి గన్నవరం నుంచి తెలుగుదేశం ఫస్ట్ వాళ్ళకి వెళ్ళింది. బట్ పి గన్నవరం నుంచి మహాసేన రాజేష్ ఇక్కడి నుంచి పోటీ చేయబోతారు అన్నట్లు తెలిసింది. కానీ మహాసేన రాజేష్కి సంబంధించి ఆయన మీద ట్రోల్స్ జరుగుతున్నాయి. కొన్ని రోజుల నుంచి ఆయన పాత వీడియోల్ని, ఆయనకు వ్యతిరేకంగా చాలా వీడియోల్ని బయటికి తీసుకొచ్చారు. దానిలో భాగంగానే పి గన్నవరానికి సంబంధించి ఆ యొక్క పేరు మారింది. పి గన్నవరం నుంచి శ్రీ గిడ్డి సత్యనారాయణ జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీ చేస్తారు. రాజోల్ నుంచి శ్రీ దేవ వరప్రసాద్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారు. తాడేపల్లిగూడెం నుంచి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారు. దానికి సంబంధించి ఒక లిస్ట్ వచ్చింది. తాడేపల్లి గూడిన తర్వాత మనం ఒకసారి చూసుకున్నట్టయితే భీమవరం నుంచి మనం చూస్తే శ్రీ పులపర్తి ఆంజనేయులు ఇక్కడి నుంచి భీమవరం నుంచి పోటీ చేయబోతున్నారు జనసేన పార్టీ అభ్యర్థిగా. నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి శ్రీ బొమ్మిడి నాయకర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ జనసేన పార్టీ తరపు నుంచి బొమ్మిడి నాయకర్ పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చూస్తే ఉంగుటూరుకి సంబంధించి ఉంగుటూరు నుంచి శ్రీ పస్సమట్ల ధర్మరాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. మనం చూసుకున్నట్టయితే పోలవరం, ఇంతకుముందు పోలవరం ఎవరు వస్తారు, పోలవరం నుంచి టీడీపీ పోటీ చేస్తుందా, బీజేపీ లేకపోతే జనసేన పోటీ చేస్తుందా అంటే ఇక్కడి నుంచి కూడా అభ్యర్థిని ఖరారు చేసింది జనసేన. పోలవరం నుంచి శ్రీ చిర్రి బాలరాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు. నెక్స్ట్ చూస్తే తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి శ్రీ ఆరోణ శ్రీనివాసులు పోటీ చేస్తారు అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే రైల్వే కోడూరు నుంచి డాక్టర్ యనమల భాస్కర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. టోటల్గా జనసేనకు సంబంధించి 18 మంది అసెంబ్లీ జాబితా ఈ విధంగా ఉంది. దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే పార్లమెంట్కి సంబంధించి ఉదయ్ ఎవరైతే ఉన్నారో ఆయన కాకినాడ నుంచి పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మచిలీపట్నం నుంచి బాలశౌరి జనసేన పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారు. టోటల్గా టీడీపీ, జనసేన అండ్ బీజేపీకి సంబంధించి చాలా వరకు లిస్ట్ వచ్చేసింది. కొన్ని మాత్రమే పెండింగ్లో ఉన్నాయి.
ఆ లిస్ట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలుసుకోవాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.